అన్న నమస్తేనా. నమస్తేనే. ఏ పేరేనా? నా పేరు సూర్యనే. చెప్పండి, ఇక జూబ్లీహిల్స్లో మరో వారం రోజుల్లో బై ఎలక్షన్ రాబోతుంది. ఎట్లా అనిపిస్తుంది? బీఆర్ఎస్ విజయం. మాగంటి సునీత గారు గెలుపు పక్క, దానిలో ఏం తేడా లేదండి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి అవకాశం లేదా? లేదు, 100% లేదు. ఎందుకంటే ఇలా కేసీఆర్ గారు చేసిన 10 ఏళ్ళ సేవ కావచ్చు, ఇలా మాగంటి సునీత భర్త కూడా గోపీనాథ్ గారు చేసిన సేవ కూడా జనంలో బాగా నాటకపోయింది. మేము ప్రతి ఇంటింటికి తిరిగిన ఏ ఇల్లు అయినా కూడా మంచి ఆప్యాయతగా మాట్లాడుతూ ఆదరణ గోపిది గుర్తు చేయడం వల్ల చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కాంగ్రెస్ వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుపు. 6 గ్యారెంటీలు ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ? 6 గ్యారెంటీలు ఎక్కడో అడుగుపట్టిపోయినాయి, 420 హామీలు ఎక్కడో గాలిలో పోయినాయి. ఇక ఉన్నదల్లా ఒకటే గ్యారెంటీ ఏంటి అంటే ఇప్పుడు జనాన్ని ఇంకొక మోసం చేయడమే ఇంకో గ్యారెంటీ. ఏదంటే ఈ పథకాలు ఇలా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్కి వెళ్తే ఇలా సన్న బియ్యం రావు, గ్యాసు రాదు, కరెంటు రావు, ఉచిత బస్సు రాదు అంటే అసలు ఏంటిది అర్థం కాలే. అంటే జూబ్లీహిల్స్ ఒకటి కాంగ్రెస్ ఓడిపోయినంత మాత్రాల సీఎం అంటే ఆయన పోతాడా? ఈ పథకాలు అనేది గవర్నమెంటే కదా ఇచ్చేది, గవర్నమెంట్ అనేది సీఎం అంటే గవర్నమెంటే కదా, వాళ్ళే కదా ఇవ్వాల్సింది. ఇలా అంటే ఆయన దిగిపోతాడా రేవంత్ రెడ్డి గారు? ఏం అర్థం కాని పరిస్థితి, అర్థం కాని మాటలు ఏందో అర్థమవుతలే. అంటే ఇండైరెక్ట్ ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడం ఏంటంటే మీరు కాంగ్రెస్కే ఓటేయాలి, మేము ఓడిపోతే మాత్రం మీకు ఇవన్నీ పథకాలు కట్ చేస్తామని డైరెక్ట్ చెప్పక బీఆర్ఎస్కి వెళ్తే మాత్రమే ఈ పథకాలు కట్ అవుతాయి అని చెప్తాను. ఈ నియోజకవర్గంలో మైనార్టీలు చాలా ఉన్నారు, అంటే దాదాపు 1,00,000కి పైగా ఓటర్లు ఉన్నారు. మొన్ననే 2 రోజుల కిందట అజరుద్దీన్ గారికి మంత్రి పదవి వేయడం ఏ విధంగా చూడొచ్చు? ఇక బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళైతే మైనార్టీల ఓట్ల కోసమే అజరుద్దీన్ గారికి మంత్రి పదవి అని చెప్పి అది ఖచ్చితంగా ఏంటంటే ఆ అజరుద్దీన్ గారికి మంత్రి పదవి వేయడం అనేది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఓటమిని జూబ్లీహిల్స్లో ఒప్పుకున్నట్టే. ఎందుకు అంటే మైనార్టీ మీద అంత ప్రేమ ఉంటే 22 నెలల నుండి ఒక ఎమ్మెల్సీ లేదు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. ఇవాళ కావాలని చెప్పి ఈ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోల్లో సడన్గా ఏంటంటే ఆయన సర్వే చేసుకోవడం వల్ల ఇక్కడ ఓడిపోతాను, మైనార్టీ ఓటు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మైనార్టీ ఓటును కొంత రాబట్టుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఇవాళ ఇవ్వడం తప్ప మైనార్టీ వీళ్ళ మీద ఏమాత్రం ప్రేమ లేదు. గతంలో మైనార్టీలకు ఇలా కేసీఆర్ గారు ఎన్నో సేవలు చేశాడు. లాస్ట్కు రంజాన్ పండుగ వస్తే వాళ్ళకు కిట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇలా వాళ్ళకు మైనార్టీలకు సపరేటు గురుకులాలు కూడా ఏర్పాటు చేయండి. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 22 నెలలు ఏం చేసినట్టండి? మైనార్టీలు ఎట్లా ఓట్లేస్తారు? మైనార్టీలను మోసం చేసిండు. ఏ రకంగా చూసినా అన్ని మోసాలు చేసుకుంటూ వచ్చాడు తప్ప. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన మైనార్టీ ఓటు ఒక్కటి కూడా చెడిపోదు. మైనార్టీలకు అర్థమైపోయింది. ముందుగానే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే మైనార్టీలు ఛాన్స్ ఇస్తే ఇవాళ మైనార్టీల మీద ప్రేమ ఉన్నట్టు ఉండేది. అలాంటిది కాదు కదా. సడన్గా ఈ 22 నెలల లేని ప్రేమ అయ్యే ఎలక్షన్లప్పుడు ఎందుకు వస్తుంది? వచ్చిందన్నప్పుడు ఆల్రెడీ ఓటమిని అంగీకరించినట్టే. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా? 100%. ఇలా అధికారం ఏంటంటే ఇక్కడ మేజర్గా ఏంటంటే రేవంత్ రెడ్డి చేసే మాయ మాటలన్నీ జనంలో పోవాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల పబ్లిక్ చూసేది ఏంటంటే జూబ్లీస్లో ఓడిపోతే రేవంత్ రెడ్డి కొమ్ములు ఇరిచినట్టు అవుతాయి. కాబట్టి జూబ్లీస్లో ఓడిపోవాలనేది ప్రధాన ఎజెండా. ఇవాళ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలవంగానే ఇలా సీఎం రేవంత్ రెడ్డి కూలగొట్టరండి, అది కూలిపోదు. ఇలా కేసీఆర్ గారు అట్లాంటి ఆలోచన లేదు. కావాలని ఏంటంటే ఇది దురుద్దేశంతో ఈయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దానికి బీఆర్ఎస్ గెలవబోతుంది. 100% బీఆర్ఎస్ గెలుతుంది. 14 చూడండి.